ఎటువంటి డౌట్ లేదు. ఎందుకు అంటే వివిఐపి టూర్కి వచ్చినప్పుడు కరెంటు తీసేయటం అనే ఆస్పెక్ట్ నేను ఇప్పటి వరకు వినలేదు. నేను చాలా కాలం పాటు క్రైమ్ రిపోర్టర్ కూడా పనిచేసా కానీ నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదు. ఇన్ని ఎలక్షన్లు చూశాను, ఇన్ని ఇది చేశాను. వివిఐపి వచ్చినప్పుడు కరెంటు ఉండాలి. కరెంటే కాదండి, ఒకవేళ కరెంటు పోతుందేమోనని జనరేటర్లతోటి ఫ్లడ్ లైట్లు పెట్టుకుంటారు. ఇక్కడ అటువంటి ఏర్పాట్లు ఏమీ లేకపోగా చక్కగా కరెంటు తీసేసి, ఇందాక బాజీ గారు చెప్పినట్టు 2 చోట్ల 3 చోట్ల కరెంటు తీసేశారు అంటే కరెంటు పోయింది, అది తీయటమో పోవటమో అది జరిగింది అంటే బహుశా అక్కడ రెక్కి చేసుకొని ఫైనల్ గా ఇక్కడ చేసి ఉంటారు ఫైనల్ ఇది. ఎందుకు అంటే కరెంటు తీసేయటం అనేది అసలు వివిఐపి మూవ్మెంట్ జరిగే ఏరియాలో అది అసలు జరగకూడని పని అండి. కరెంటు తీసేయకూడదు. టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులు రావాలి, చూడాలి, ఇది కాదు కదా. వివిఐపి సెక్యూరిటీ ప్రధానం కదా. అందుకని ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో మొత్తం పోలీస్ ఫెయిల్యూర్ అనేది మాత్రమే కనపడుతున్నదండి, నాకు కనపడుతున్నది. ఇప్పుడు వైసీపీ ఏదన్నా ప్లాన్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు పొలిటికల్ పార్టీగా, బట్ పోలీసులు దాన్ని ఎలవ్ చేయకూడదు. వీళ్ళందరూ ఉన్నది అందుకు, వివిఐపి ప్రొటెక్షన్ కి ఉన్న పోలీసులు, వైసీపీ వాళ్ళు లేకపోతే ఐపాక్ టీం వచ్చి మేము ఇట్లా చేస్తామండి, ఒక రాయి కొట్టుకుంటాం, మేమే కొట్టుకొని మేమే బాధపడి మేమే అందరికీ కనపడేలాగా చికిత్స చేసుకొని మొత్తం అక్కడ లైట్లు పెట్టేసి సాక్షి ఛానల్ కి లైవ్ ఇస్తామండి అంటే పోలీసులు ఒప్పుకోకూడదు. నేననే పాయింట్ అది. ఇప్పుడు వైసీపీ ఏదైనా చేసింది అంటే వాళ్ళు ఏదో అట్లా కక్కుర్తిపడి, వాళ్ళకి అలవాటే కదా, మొదటి నుంచి అట్లా అలవాటే కాబట్టి వాళ్ళు చేస్తాము అంటే పోలీస్ షుడ్ నాట్ అలౌ దాట్. దాన్ని అట్లా ఎలౌ చేశారు కాబట్టి పోలీసులు దోషులు. ఇప్పుడు చెప్తున్నా, మనం డిస్కస్ చేస్తున్నది ప్రధానంగా ఇదే పాయింట్ అండి. సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ క్యాచ్ చేయలేకపోవడం, లేదా తతంగం జరిగిన తర్వాత జరిగినటువంటి తీరు. మరి డీజీపీ సిఎస్ బాధ్యత వహించాలి, దీన్ని వాళ్ళు మార్చాలన్న డిమాండ్ పై మీ రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా వాళ్ళని మార్చాలండి. డీజీపీ ఇస్ ఎ ఫెయిల్యూర్. వివిఐపి మీద అటాక్ జరిగింది అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన మాటలు ఉపయోగించి చెప్పాలి అంటే కోల్డ్ బ్లడెడ్ మర్డర్ వివిఐపి మీద జరిగితే డీజీపీ రాజీనామా చేయాలి కదా. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ప్లాన్ అయితే ఇంటెలిజెన్స్ వాళ్ళు రిజైన్ చేయాలి కదా, ఇంటెలిజెన్స్ చీఫ్. అదే మున్సిపల్ విజయవాడ మున్సిపల్ కమిషనర్ కూడా, పోలీస్ కమిషనర్ కూడా అప్లికబుల్ అవుతుంది కదా. అంటే పోలీసులు నైతిక బాధ్యత వహించి, అంటే ఈ పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఇంతకాలం జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి, అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవసరాలు తీర్చటానికి విచ్చలవిడిగా తమ శక్తిని ప్రయోగించారో వాళ్లే ఇప్పుడు ఫెయిల్ అయినట్టుగా స్పష్టంగా కనపడుతూ ఉన్నది. చాలా మంది అంటున్నారు రేపొద్దున ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరుగుతుందా, పారామిలిటరీ బలగాల్ని దించాలి, ఇదంతా అసలు ఇప్పుడే ఇలా ఉందంటే ఇంక 26 రోజులు ప్రచార పర్వం అంటే ఇంకా అసలు ఇంకెన్ని బీభత్సాలు చూడాలో అని అంటున్నప్పుడు మీరంటారు కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలంటారా? ఖచ్చితంగా అండి. కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్షన్స్ ఇస్తుందండి. వాళ్ళు కేంద్ర హోంశాఖ ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్షన్స్ మేరకే కేంద్ర హోంశాఖ కూడా పనిచేస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి ఇప్పుడు ఇందాక మనం చూసాం, ఒక వారం 10 రోజుల కిందట పోలీస్ అబ్జర్వర్లను పంపించారు. అట్లా పోలీస్ అబ్జర్వర్లని కాకుండా ఇప్పుడు పోలీస్ అబ్జర్వర్ అంటే రిటైర్డ్ ఐపీఎస్ వచ్చాడండి. అట్లా కాకుండా ఇతర రాష్ట్రాలకి చెందిన ఐపీఎస్లు, సర్వీసులో ఉన్న ఐపీఎస్లని ఇక్కడ ఒక 3 జిల్లాలు, అంటే కనీసం పాత 16 జిల్లాలకైనా సరే ఇన్ఛార్జీలుగా పంపించాల్సిన అవసరం ఉందండి. మొదటిసారి ఫస్ట్ ఫేజ్ లో పోలింగ్ అయిపోయిన స్టేట్స్ నుంచి, అక్కడి నుంచి పోలీస్ ఐపీఎస్ సర్వీసులో ఉన్న పోలీస్ ఆఫీసర్లని సెలెక్ట్ చేసుకొని